ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సంబంధించిన డ్యూరాన్ లైన్ వివాదంపై చెలరేగిన ఘర్షణల విషయంపై తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న మూడో విడత చర్చలు ఎలాంటి అంగీకారం కుదరకుండానే ముగిశాయి. చర్చలు విఫలమైతే బహిరంగ యుద్ధమేనని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా హెచ్చరికల నేపథ్యంలో రెండు దేశాలలో ఆందోళన మొదలైంది. మరోసారి యుద్ధం మొదలైతే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ విషయమై జరుగుతున్న శాంతి చర్చలు ఏ ఒప్పందమూ లేకుండానే పరస్పర ఆరోపణల మధ్య అసంపూర్తిగానే ముగిశాయి. సీమాంతర ఉగ్రవాదం కట్టడి తదితర అంశాలపై కొనసాగుతున్న ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఓ అధికారి వెల్లడించారు. ఆఫ్ఘన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ మిలిటెంట్లు తమ పౌరులు సైన్యంపై దాడులకు పాల్పడుతున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. టీటీపీ కార్యకలాపాలను నియంత్రిస్తామంటూ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆఫ్ఘన్ తాలిబాన్లను డిమాండ్ చేస్తోంది. కానీ టీడీపీ విషయంలో తమకు ఏ సంబంధం లేదని ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తోంది. దీంతో చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ ఈ చర్చలను నిలిపివేశాం. 4వ రౌండ్ చర్చల్లోనూ ఎలాంటి ప్రగతి కనిపించలేదు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది అని ఆయన తెలిపారు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తుర్కియో ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. అయితే ముఖ్యంగా డ్యూరాన్ లైన్ ఉగ్రవాద కట్టడి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్టు సమాచారం. అయితే తమ సమస్య కోసం కృషి చేసిన తుర్కియో ఖతార్ దేశాలకు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తుర్కియోలోని ఇస్తాంబుల్ వేదికగా మూడో విడత శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబాన్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు. కాగా ఎటూ తేలకుండానే చర్చలు ముగిశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రతినిధి బృందం బాధ్యతారాహిత్య వైఖరే దీనికి కారణమని తాలిబాన్ బృందంలోని నేత జబీహుల్లా ముసాహిద్ తెలిపారు. పాక్ సైన్యం ఇంటెలిజెన్స్ ని కొన్ని శక్తులు చర్చలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్ అంతర్గత సమస్యలు అభద్రత తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రదాడులకు తమ ప్రభుత్వాన్ని నిందించేందుకు అవి యత్నిస్తున్నాయని తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్తో చర్చల వ్యవహారం ఇక్కడితో ముగిసిందన్నారు. భవిష్యత్తు సమావేశాలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదని తెలిపారు. చర్చల అనంతరం ఉత్త చేతులతో తిరిగి రావడం మధ్యవర్తులకు కూడా తాలిబాన్లపై ఆశ లేదని విషయాన్ని చాటుతోందని కామెంట్స్ చేశారు. ఈయనే గతంలో చర్చలు విఫలమైతే ఒక బహిరంగ యుద్ధమేనని విదేశీ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా పాకిస్తాన్ ప్రతినిధిగా ఈయనే ఇంటర్వ్యూలలో పాల్గొంటూ విచిత్రమైన స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు. ఏ అధికారాలు లేకున్నా తన స్థాయికి మించి ప్రకటనలు చేస్తుంటారని చెబుతుంటారు విశ్లేషకులు. ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై తాలిబాన్ హోంమంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ స్పందిస్తూ ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే మా ప్రతిస్పందన చాలా చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్న చరిత్ర మాకుంది. 1000 సంవత్సరాలు పోరాడిన చరిత్ర మాది. యుద్ధ భూమిలో ఆఫ్ఘనిస్తాన్ తమ సామర్థ్యాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకుంది. మళ్లీ పోరాటం చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చర్చలు విఫలమవడంతో సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు మేము సిద్ధమే అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు పరస్పర దాడులతో భారీ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో ఆఫ్ఘన్ జాతీయుల అరెస్టులు నిర్బంధాలు గత ఒక్క వారంలోనే 146% పెరిగాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అక్టోబర్ 26 నుంచి ఈ నెల 1వ వరకు మొత్తం 7,764 మంది ఆఫ్ఘన్ పౌరులను పాక్ అరెస్టు చేసిందని, అంతకుముందు వారంతో పోలిస్తే నిర్బంధించిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ అంతర్జాతీయ వలస సంస్థ IOM విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిపింది. అయితే అరెస్టులు నిర్బంధాలు అత్యధికంగా పాక్లోని బలూచిస్తాన్ కేంద్రంగానే జరిగాయి.
ఏదేమైనా రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సమస్యలు జటిలంగా ఉండడంతో పరిష్కారం కుదరడం లేదు. ఏ విషయంలోనూ రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. ఇస్తాంబుల్లో జరిగిన తాజా రౌండ్ చర్చలు 2 రోజుల పాటు కొనసాగుతాయని భావించారు. కానీ ఆఫ్ఘన్ ప్రతినిధి బృందం ఎటువంటి వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.